సాతాను సంబంధులు భయపడాలి, సాతాను బోధలు చేసేవాళ్ళు భయపడాలి, సాతాను కార్యాలు చేసేవాళ్ళు భయపడాలి, చీకటి సంబంధులు భయపడాలి, తప్పుడు త్రోవలో ఉన్నవాళ్ళు భయపడాలి. టెక్కెములనెత్తిన సైన్యం వలె నువ్వు భయం పుట్టించేదానివి, భయపడేదానివి కాదన్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎట్లా చేయాలి నాకేం భయం రా. ఎవడో వస్తాడు నీ దగ్గరికి, ఎట్లా తట్టుకుంటున్నావు, ఇన్ని సమస్యలు, ఇన్ని నాకు భయం లేదు. నాకేం భయం? నా దేవుడు ఉన్నాడు. నేను ఆయనకు భయపడి నా బతుకు మార్చుకున్నా, నా జీవితాన్ని దిద్దుకున్నా, నా తప్పుడు నడతలు సరిదిద్దుకున్నా, నా దేవుడు చెప్పినట్టు బతుకుతున్నా. నా దేవుడే చూసుకుంటాడు. అవసరమైతే అయిపోయి కోల్పోయి సమస్తము నష్టపోయిన దాన్ని అంతటిని దానికి రెట్టింపు తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగలడు. నాకు విశ్వాసం ఉందిరా, నాకు భయం లేదు. ఒకప్పుడు భయపడ్డా తెలియక, ఒకప్పుడు కృంగిపోయా, ఒకప్పుడు విచారపడ్డా, ఒకప్పుడు వేదన పడ్డా, ఒకప్పుడు కలవరంలో బతికా. ఈనాడు నాకు ఆ కలవరం లేదు, ఈనాడు నాకు ఆ భయం లేదు. అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఏం లేదు. నా దేవుడు ఉన్నాడు, నాకు రక్షణ ఆనందం ఉంది, నా దేవుని కూర్చున్న ధైర్యం నాకుంది. దావీదు, ఒడిశాలో రాయి తీసుకొని పోయావు, ఏం భయం లేదా ఆడంటే? ఆడు పైనుంచి కింద దాకా కవచాలు ధరించుకున్నాడు మీదికి. ఆడు ఈటే ఖడ్గము అన్నీ కలిగి ఉన్నోడి దగ్గరికి నువ్వు ఒడిశాలో రాయి తీసుకొని పోయావు. నువ్వు కనీసం రాళ్ళు కూడా సిద్ధపరచుకోకుండా ఆ ఏటి లోయలో ఏరుకొని వెళ్ళావు. ఏం భయమే లేదా దావీదు? ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వే దావీదు మనకి ఏం చెబుతావు? నాకెందుకయ్యా భయం? నేను యుద్ధంలోకి దిగితే వాడికి పుట్టాల భయం, నాకెందుకు భయం? ఎందుకు లేదు భయం? నాకెందుకు, ఎందుకు లేదు? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా, 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 నీవేనా ఆత్మదాము తీసిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టెక్కెములనెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించు దానవు. మన భయము సైతానికి, వాడి దెయ్యాలకు మొత్తానికి ఉండాలి. దెయ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నావు? ఆత్మహత్యలు కలిగించే దెయ్యం ఒకటి, మందు దాపిచ్చే దెయ్యం ఒకటి, వ్యభిచారపు తలంపులు కలిగించే దెయ్యం ఒకటి. ఇక అది 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 దగ్గరకు వచ్చిందంటే ఇక ఎప్పుడు అదే తలంపుల్లో ఉంటాడు మనిషి. మనోళ్ళు దానికి పేరు పెట్టారు, బాణాలు వేస్తాడే. బాణాలు వేస్తే అంట, ఆ బాణాలు తగిలితేనంట తేలిపోతారంట. ఏంటది? కామాన్ని రేపేటువంటి వాటికి పేర్లు పెట్టారు, మన్మధుడని. తెలుసా మీకు? మానవుల్లో శారీరక ఇచ్చలను రెచ్చగొట్టి హడావుడి చేసే దయ్యాలు కొన్ని, కోపాన్ని రేపే దయ్యాలు కొన్ని, మనుషుల్ని దుర్మార్గులుగా చేసే దయ్యాలు కొన్ని, చాడీలు చెప్పే దయ్యాలు కొన్ని. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఊరక చాడీలు చెబుతుంటారు, అవతల వాళ్ళ మీద నిందా ప్రచారాలు, గోరంతల్ని కొండంతలు చిలువలు పలవలు చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదొక దెయ్యం.
అది పట్టిందంటే ఇక అంతే. నిద్రపుచ్చే దయ్యాలు ఉంటాయి కొన్ని. ఇది పట్టినోడికి ఎప్పుడు చూసినా నిద్రపోతానే ఉంటాడు. ముఖం వాసి ఉంటుంది, ఇంతలోనూ వాసి ఉంటుంది, నిద్రపోతానే ఉంటాడు. ఇప్పుడు రే అంటే అంటుంటాడు. గాఢ నిద్ర ఆత్మ అనమాట, అదొక దెయ్యం. మూర్ఖపు ఆత్మ అదొక దెయ్యం. అది పట్టినోడు నేను ఎవ్వరు మాట విన్నాను అంటుంటాడు. అదొక దెయ్యం. అది పడితే నాకు ఎవడు చెప్పి నిన్న అంటాడు. గాఢ నిద్ర ఆత్మ ఒకటి, మూర్ఖత గల ఆత్మ ఒకటి, అబద్ధాలాడే ఆత్మ ఒకటి. ఇది పట్టినోడు అవసరం ఉన్న అబద్ధం, అవసరం లేకపోయిన అబద్ధం, అబద్ధమే వాడి హాబీ. ఇదొక దెయ్యం. దుర్బోధలు చేసేది ఒక దెయ్యం. యాడుంది బైబిల్లో? ఉందా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. నాకెళ్ళి చూడండి, పెన్నుంటే రాసుకోండి, అంతే. ఎన్ని రకాల దెయ్యాలు ఉన్నాయో చూడు. తగాదలు పెట్టే దెయ్యం. ఈ దెయ్యం ఇంట్లో దూరిందనుకో, పాపం కలిసి అన్నం పెట్టుకొని తినే భార్యాభర్తలు కూడా తిండి అవి పెట్టేప్పుడు కొట్టుకుంటారు, అదే కంచాలు తీసుకొని. పాపం అన్యోన్యంగా సరదాగా బయటికి పోతారు. సరదాగా బయట ఏదో క్లాష్ అయింది, అక్కడ తిట్టుకొని ఇంటికి వచ్చి కొట్టుకుంటారు. ఈ దెయ్యం ఇళ్లలో జ్వరబడిందంటే ఇంతే కొట్లాటే. అదొక దెయ్యం, తగాదలు పెట్టే దెయ్యం. మనిషిని కామోద్రేకాన్ని రేపేది ఒక దెయ్యం, మూర్ఖతకు రేపేది ఒక దెయ్యం, త్రాగుడు ఆత్మహత్యలకు రేపేది ఒక దెయ్యం. మనిషిని కృంగదీసి నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, అసలు నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు, నీ పరిస్థితి మారదు, ఇక ఈ జీవితం ఇంతే, ఇక ఉండే కొన్ని ఇంకా దరిద్రం అయిపోతుంది, ఈ దారుణాలన్నీ చూస్తా బతకాలా, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోదా, కాసేపు కళ్ళు మూసుకుంటే ఎంతసేపు, 5 నిమిషాలేగా, 2 నిమిషాలేగా, నిమిషమేగా, చీ అనుకుంటే ఎంతసేపు అని ఇలాంటి ప్రేరణ కలిగించి ఒకరి ప్రాణం వారే తీసుకునేటట్టు చేసే దయ్యం ఒకటి. అది ఆత్మహత్యలకు రేపే దయ్యం. గొడవలు పెట్టే దయ్యం ఒకటి. ఐక్యతను జడగొట్టే దయ్యం ఒకటి. అపనిందల్ని ప్రచారం చేసే దయ్యం ఒకటి. అబద్ధపు మాటలు ప్రచారం చేసే దయ్యం ఒకటి. నిందలు ప్రచారం చేసే ఈ దయ్యం పెట్టిన వాళ్ళు ఏ పొద్దు కూడా లోకులు ఎవ్వరమే. వదినా నీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంటే నీకు మనకెందుకు వదినంటే, కాదులే మామూలుగా అందరూ అనుకుంటుంటే అన్నానులే, నాకెందుకు, అయినా అసలు నేను ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోనమ్మా, పెట్టి 5-6 కొంపలుగా పెట్టింది చిచ్చు, అసలు ఒకళ్ళు వ్యవహారం పట్టించుకోను. ఈ దయ్యం పెట్టిన వాళ్ళు అంతే. జెంట్స్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు ఎట్ట అంటోళ్ళు, పురుషుల్లో కూడా ఉన్నారు ఎట్ట అంటోళ్ళు. పాప ఏం చేద్దాం, దెయ్యం ఎఫెక్ట్. ఈ దెయ్యాలన్నీ గడగడగడగలు ఆడాలి నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఈ దెయ్యాల తోకలు కత్తిరించాలి. ఈ ఆట ఆడకూడదు, భయము పుట్టించాలి. గుర్తుపెట్టుకో, అబద్ధ బోధలు చేసే దెయ్యాలు దడుచుకోవాలి. ఎందుకంటే నువ్వు సత్యాన్ని చేతబట్టున్నావు, రోషం కలిగి. తప్పుడు పనులు చేసే దెయ్యాలు భయపడాలి, ఎందుకంటే నువ్వు ఉన్నావు సమాజంలో, భయపడాలి. అపనిందలు ప్రచారం చేసే దెయ్యాలు భయపడాలి, ఎందుకంటే నీ కళ్ళ ముందు ఫలానోళ్ళు ఇట్టా అంటే ఎవరు పనికి మాలిందనా, పనికి మాలినోడా, ఎప్పుడు వాళ్ళేవారు వీళ్ళేవారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సైతాన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? పరువుని గుట్టు బయట పెట్టడం లేదా? ప్రక్కవాడి రహస్యాలు ఎందుకు మాట్లాడుతున్నావు? భక్తుల విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? సాటి విశ్వాసుల విషయాలు, వాళ్ళ పొరపాట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? అవి ప్రచారం చేయటం వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఫలానా ఆమె ఇట్లా చేసిందంట అంటే అది విని ఎవరన్నా అమ్మో నేను ఇప్పుడే మారు మనసు పొందుతా, బాప్తీసం, నాకు బాప్తీసం ఎవరన్నా బరిగెత్తారా? దెయ్యం మొహం దానా, దెయ్యం మొహోడా? ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ దరిద్రం మాటలు ఎందుకో? ఎవరికి లాభం? ఇతరుల ఆత్మీయ జీవితాలను నాశనం చేసే ప్రచారాలు అవసరమా? నార్మై అనే రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎత్తుతారా? నువ్వు కనపడితే చాలు మాట్లాడే వ్యక్తి కూడా వాయమ్మ వస్తుంది, నాకు ఇప్పుడు క్లాస్ బీకి దొద్దమ్ము చెప్పుది, నా పర్వాలేదు ఏం చెప్పేదురుగా, మనకెందుకు ఏంటి
ఏం లేదు ఏదో వాళ్ళ ఇంటి ఏం జరిగిందని అడుగుతుంటే మనకెందుకు, మనం ప్రార్థనా పరులో దేవుడు వ్యవహారం తప్ప మనకి వేరే వ్యవహారం ఉండకూడదని చెబుతున్నాను నేను. తప్పుడు పనులు చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒక విధమైన భయం కలగాలి. దేవునికి స్తోత్రం. అలాంటి భయము గొలిపే విధంగా, భయపెట్టే విధంగా, దెయ్యాలను వెళ్ళగొట్టే విధంగా మనం తయారు కావాలి. దేవుడు మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపెట్టేదానివి, భయపడేవాడివి కాదు, భయపడేదానివి కాదు, భయపెట్టే కృప పొందావు నువ్వు. నీ క్యారెక్టర్ చూసి భయపడాలి, నీ ప్రవర్తన చూసి భయపడాలి, నీ ప్రార్థన చూసి, నీ భక్తిని, నీ ఆత్మీయతని, నీలో ఉన్న దేవుని వాక్యాన్నే చూసి భయపడాలి. నిత్యము భయము కలిగి, దేవుని భయము కలిగి నీవు నడుచుకుంటే నువ్వు భయపెట్టే వ్యక్తిగా ఉంటావు, భయపడే వ్యక్తిగా ఉండవు. సైతానుగాడు పంపించే రాంగ్ సిగ్నల్స్కి ఆపోజిట్ కొడతావు. వాడికి కలవరపోవాలి నీ దెబ్బకి. ఒక సమాజంలో నువ్వు ఉన్నావంటే వాడికి మనశ్శాంతి కరువైపోవాలా.